మీరు పిల్లలు ప్లాన్ చేస్తున్నారా? సో, ప్లాన్ చేస్తున్నప్పటికీ పిల్లలు కావట్లేదా? సంవత్సరం, 2 సంవత్సరాలైనా. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీకు తెలుసుకోవాలని ఉందా? నేను మీ డాక్టర్ మాధురి మువ్వా, సీనియర్ గైనకాలజిస్ట్, మాధురి హాస్పిటల్స్, హైదరాబాద్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? అంటే మీరు తినే ఆహారం ఏంటి? రోజు మీద మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎలాంటి తిండి తింటున్నారు? మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా? ఎలాంటి స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్‌లో మీరు వర్క్ చేస్తున్నారు? ఇవన్నిటిని కలిపి మనం లైఫ్ స్టైల్ అని చెప్తామండి. పిల్లలు ప్లాన్ చేస్తున్న వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నిటికంట మెడిసిన్స్ అవ్వనివ్వండి, ఐవీఎఫ్, ఐయుఐ ఏదైనా కూడా అన్నిటికంట మించి మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ మీకు వచ్చేది లైఫ్ స్టైల్ చేంజెస్ మీదండి. ఒకవేళ మీరు పిల్లలు ప్లాన్ చేస్తుంటే, మీరు అధికంగా బరువు ఉంటే, వెయిట్ లాస్ అనేది మీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 60-80% దాకా పెంచుతుందండి. సో వెయిట్ లాస్ని అస్సలు మీరు అశ్రద్ధ చేయొద్దు. మీరున్న బరువు మీద కనీసం 5-10% వెయిట్ లాస్ ఉంటే మీరు ప్రెగ్నెంట్ న్యాచురల్గా అవుతారు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ని అండ్ మీరు వాడే మందుల్ని కూడా పనిచేసే శక్తి చాలా పెరుగుతుందండి. అదే కాకుండా లైఫ్ స్టైల్ చేసి మీరు తినే ఆహారం, హై కార్బోహైడ్రేట్ డైట్, రిఫైన్డ్ షుగర్స్, రెడీమేడ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా మట్టుకు పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ రావడానికి మంచి హార్మోనల్ మిల్యూ ఉండాలండి. అంటే మీ బాడీలో హార్మోన్స్ కరెక్ట్ మోతాదులో ఉండాలి, కరెక్ట్గా పనిచేయాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బాగుంటుంది. సో హార్మోన్స్ బాగా పనిచేయాలంటే సరైన బరువు ఉండాలి. ఎందుకంటే సర్టన్ బరువుకే ఆ శరీరం తనకున్న హార్మోన్స్ కరెక్ట్ మోతాదులో పనిచేయడం అనేది జరుగుతుంది. అధికంగా బరువు ఉంటే ఉన్న హార్మోన్స్ సరిపోక సరైన హెల్దీ అండకన్నం రిలీజ్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఆపడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కేవలం ఆడవారిలోనే ఉపయోగపడుతుందంటే కాదు, మగవాళ్ళల్లో కూడా బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు 3 months ముందు నుంచి కూడా హెల్దీగా తినటం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఎవ్రీడే వాకింగ్ చేయడం, ఒక 20 minutes ఆఫ్ మెడిటేషన్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి సరైన అండకణం, సరైన వీర్యకణాన్ని రిలీజ్ చేసి ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ రావడం అనడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. దీంతోపాటు మల్టీ విటమిన్స్ కూడా, అంటే ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ D3, విటమిన్ E, విటమిన్ C, మీ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్, బేసిక్ విటమిన్స్ అన్నది మీకు ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఈ ట్యాబ్లెట్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ E, C ఇవన్నీ ఏంటంటే ఫర్టిలిటీ విటమిన్స్ అండి. సో ఎవ్రీడే మనం కరెక్ట్ విటమిన్స్ తీసుకుని సరైన డైట్ తీసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక, మనం తీసుకునే మెడిసిన్స్తో పాటు ఇవన్నీ చేస్తే కనుక మనకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా తక్కువ టైం సరిపోతుంది, లేదంటే ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ పడుతుంది. సో వెయిట్ లాస్ అన్నది స్టార్ట్ లూజింగ్ వెయిట్. మీరు డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ వెళ్ళక ముందే ప్లీజ్ లూజ్ అరౌండ్ 10% ఆఫ్ యువర్ వెయిట్ అండ్ దెన్ గో ఫర్ ద కన్సల్టేషన్. థ్యాంక్ యూ.